డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ చేసినటువంటి యుద్ధాలు, జరిగినటువంటి సంధులను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా భారత స్వాతంత్రోద్యమంలో ఆయా సంఘటనల గురించి కూడా ఇక్కడ వస్తుంటాయి. విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోడర్న్ హిస్టరీతో పాటు అతి త్వరలో మిడివల్ ఏన్షియంట్ హిస్టరీని చెప్తాను. మరియు అదేవిధంగా మన తెలంగాణ, మన ఆంధ్రాకు సంబంధించినటువంటి హిస్టరీలను కూడా బిడ్ బ్యాంక్ రూపంలో అందించడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనమ్మా, ఏ పోటీ పరీక్షకైనా కూడా ఆధునిక భారతదేశ చరిత్ర అనేది చాలా అవసరం కాబట్టి ఫస్ట్ వీటి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అనేది చూస్తే ఈ మధ్య పోటీ పరీక్షలు ఎక్కువగా ఇలాంటి బిట్లే అడుగుతున్నాడు. డైరెక్ట్ బిట్ ఇచ్చేటటువంటి రోజులు ఎప్పుడూ పోయాయి. ఓకేనా? మొత్తం కూడా మన ఎగ్జామ్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ప్రతి పోటీ పరీక్షల్ని కూడా సివిల్ సర్వీస్ పోటీ పరీక్షల విధానాన్ని అనుసరించి చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ ప్రశ్నలు ఇచ్చేటటువంటి రోజులు పోయాయి. ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి మనం ఇట్లాగే చర్చించుకున్నాం. అన్ని ఆయా సందర్భాలను బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఓకేనమ్మా, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. సుతనకి, గోవిందపూర్, కాళీఘాట్ అనే 3 గ్రామాలు జమీందారిని 1698లో బ్రిటిష్ వారు పొందారు. ఈ 3 గ్రామాల అంతర్కాలంలో కలకత్తా నగరంగా అభివృద్ధి చెందాయా అన్నాడు. ఓకేనా? సుతనకి, గోవిందపూర్, కాళీఘాట్ అనే 3 గ్రామాల జమీందారీ ప్రాంతాలని 1698వ సంవత్సరంలో బ్రిటిష్ వారు పొందారు. ఈ 3 గ్రామాల అనంతర కాలంలో కలకత్తా అనే నగరంగా రూపాంతరం చెందాయి అనేది ఒకటి. నెక్స్ట్, సుతనతి స్థావరాన్ని 1698లో కోట దుర్గంగా మార్చారు. ఓకే, ఒక ఫోర్టుగా మార్చారు. దానికి 1700 ఫోర్ట్ విలియం అనేటటువంటిగా నామకరణం చేశారు. ఓకే, 1690లో చార్నక్ సుతనతి వద్ద స్థావరాన్ని ఏర్పాటు చేశారు అన్నారు. ఈ క్రింది వాటిలో ఏది సరైనది అని అడుగుతున్నాడు. ఓకేనా? ఇవన్నిట్లో ఇవన్నీ కరెక్టేనా లేదా వీటిలో ఏమైనా తప్పు ఉన్నాయా అన్నాడు. కరెక్ట్ ఏదో మనకు తెలిస్తే రాంగ్ ఏదో తెలుస్తుంది, లేదా రాంగ్ ఏదో తెలిస్తే కరెక్ట్ ఏదో తెలుస్తాయి. ఇప్పుడు ఇట్లాంటి ఇచ్చినప్పుడు కొంచెం మనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అందుకని ఎక్కువగా ఇలాంటి వాటిని మనం ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే అసలు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు డౌట్లన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ క్రింది వాటిలో ఏది సరైన అన్నాడు. అంటే సి మాత్రమే సరైనదా, బీసీ మాత్రమే సరైనవా, పైవన్నీ సరైనవా అంటే పైవన్నీ కూడా సరైనవే. దీనికి వివరణ చూసుకున్నట్టయితే బెంగాల్ ఏరియాలో పాగా వెయ్యాలని ప్రయత్నం చేసిన బ్రిటిష్ వాళ్ళకి కలిసి వచ్చిన అవకాశం ఏంటంటే 1698వ సంవత్సరంలో ఔరంగజేబు కుమారుడికి అస్వస్థత చేకూరింది. అంటే అస్వస్థత వచ్చింది, అనారోగ్యం పాలైంది. అప్పుడు ఔరంగజేబు నాటు వైద్యాలు చేస్తుంటే వాళ్ళ కుమారుడు కోలుకోలేకపోతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక డాక్టర్ని పంపించారు. ఆ డాక్టర్ని పంపించి ఔరంగజేబు కుమారుడికి వైద్యం చేపించేసరికల్లా అప్పుడు ఆ పిల్లవాడు మళ్ళీ కోలుకున్నాడు. అద్భుతంగా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఆ డాక్టర్ ద్వారా కోరినటువంటి విధానం ఏంటంటే, మా డాక్టర్కి మీరు ఫీజు ఇవ్వద్దు, మాకు బెంగాల్ ఏరియాలో 3 గ్రామాలు ఇవ్వండి అని చెప్పి సుతనకి, గోవిందపూర్, కాళీఘాట్ అనే 3 గ్రామాలని బ్రిటిష్ వారు తీసుకున్నారు. ఇగో సుతనకి, గోవిందపూర్, కాళీఘాట్ అనే 3 గ్రామాలను బ్రిటిష్ వారు 1698, మీకు తెలుసు ఔరంగజేబు మన భారతదేశానికి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు ఉన్నారు. ఈ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఈ 3 గ్రామాలను తీసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒక గొప్ప తెలివైనటువంటి ప్లాన్ ఏంటంటే, ఏ చక్రవర్తికైనా లేదా వాళ్ళ రాకుమారులకు అనారోగ్యం వస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి డాక్టర్ని పంపించేవాళ్ళు. డాక్టర్ని పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఫీజు ఇవ్వబోతున్నప్పుడు మాకు ఫీజు ఇవ్వద్దు అని చెప్పి ప్రాంతాలను తీసుకునేవాళ్ళు. దీన్నే డాక్టర్స్ డిప్లొమసీ అనే పేరుతో పిలిచేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాన్ని డాక్టర్స్ డిప్లొమసీ అంటే డాక్టర్ల ద్వారా సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి ప్లాన్ చేసినటువంటి విధానం అన్నమాట. చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఔరంగజేబు కుమారుడికి నయం చేపించి కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ చూడండి, ఈ 3 గ్రామాల్లో సుతనతి అనే స్థావరాన్ని 1698వ సంవత్సరం ఒక దుర్గంగా మార్చారు. ఆ దుర్గానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఫోర్ట్ విలియం కోట. ఫోర్ట్ విలియం ఫోర్ట్ అనేది పెట్టుకున్నారు.
భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కలకత్తాలో నిర్మించినటువంటి కోటని ఏమని పిలుస్తారంటే ఫోర్ట్ విలియం పోర్ట్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, దాన్ని సెయింట్ విలియం పోర్ట్ లేదా ఫోర్ట్ విలియం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ 1690లో చార్నాకు సుతనతి వద్ద ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. ఓకేనా, సుతనతి వద్ద ఒక స్థావరాన్ని చార్నాకే ఈ సుతనతి వద్ద కల్కత్తా నగర నిర్మాత ఎవరయ్యా అంటే చార్నాక్ అని చెప్తాం. మొత్తానికి ఈ ఏర్పాట్లు ఆ 3 గ్రామాలను తీసుకోవటం, అక్కడ ఫోర్ట్ విలియం నిర్మాణం చేయటం, తర్వాత దాన్ని కల్కత్తా అనే నగరాన్ని నిర్మించడం అంతా కూడా ఔరంగజేబు పర్షియన్ పరిపాలన కాలం నాటికి బ్రిటిష్ వాళ్ళు తూర్పు భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్లో ముఖ్యంగా సారవంతమైనటువంటి గంగా నది పరివాహక ప్రాంతంలో తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవటానికి భవిష్యత్తులో అద్భుతమైనటువంటి కోటని వ్యాపార కేంద్రంగా మార్చుకోవటానికి ఈ ఫోర్ట్ విలియం అనేటటువంటి వాళ్ళకు ఉపయోగపడింది. ముఖ్యంగా చార్నాక్ నిర్మించినటువంటి కల్కత్తా అనే నగరమే 1911 డిసెంబర్ 31వ తారీఖు వరకు భారతదేశంలో వాళ్ళకి రాజధానిగా ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించని అన్నాడు. బాక్సర్ యుద్ధం 1764లో జరిగింది. బాక్సర్ యుద్ధంలో సుజా ఉద్దౌలా, షా ఆలం, మీర్ కాసిం మన్రో చేతిలో ఓడిపోయారు, పరాజయం పొందారు. ఎక్సలెంట్. హెక్టర్ మన్రో చేతిలో 1764 సంవత్సరం అక్టోబర్ 21, 22వ తారీఖు నాడు జరిగిన యుద్ధంలో బాక్సర్ యుద్ధంలో మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి 2వ షా ఆలము, అయోధ్య చక్రవర్తి అయిన సుజా ఉద్దౌలా, బెంగాల్ చక్రవర్తిగా ఉండి తొలగించబడినటువంటి మీర్ కాసిం అనేటటువంటి వాళ్ళు ఆ యుద్ధంలో ఓడిపోయారు. బక్సర్ యుద్ధం ఫలితంగానే అలహాబాద్ సంధి జరిగిందా అన్నాడు. అంతే కదా, బక్సర్ యుద్ధం ఫలితంగా 1764లో బక్సర్ యుద్ధం జరిగితే 1765వ సంవత్సరం ఆగస్టు 14వ తారీఖు నాడు అలహాబాద్ సంధి జరిగింది. ఈ సంధి ఫలితంగానే దివానీ అధికారాన్ని బ్రిటిష్ వాళ్ళు పొందారని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. నెక్స్ట్, ఆంగ్ల ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనలో ప్రధాన ఉద్దేశం ఏంది అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించటంలో వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏందయ్యా అంటే సామాజిక అభివృద్ధి. అంటే సామాజిక అభివృద్ధి వాళ్ళు ఎందుకు చేస్తారు? నెక్స్ట్, ప్రపంచ దేశాలను సమైక్యపరచటం అంటే అంత మంచితనం వాళ్ళకుంటే మన దేశాన్ని ఎలా దోచుకుంటారు? నెక్స్ట్, ఇతర దేశాల సహజ వనరులను కొల్లగొట్టడం అంటే వాళ్ళకి ఫస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీని వ్యాపార కేంద్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇతర దేశాల సంపదని కొల్లగొట్టాలనే ఆలోచన లేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వర్తక వ్యాపారం చేయాలన్న కాన్సెప్ట్ తోనే వచ్చారు. నిజం చెప్పాలంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారని అంటే వాళ్ళకి అసలు భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనే ఆలోచనే లేదు. 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు గాని 1615లో జహాంగీర్ అనుమతితో భారతదేశంలో వ్యాపార కేంద్రాలను విస్తృతం చేసుకోవటం గాని, అదేవిధంగా మన తెలుగు ప్రాంతం మన ఆంధ్ర ప్రాంతంలో 1611వ సంవత్సరంలోనే ఆనాటి గోల్కొండ పరిపాలకుడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్మిషన్ తో మన మచిలీపట్నంలో వ్యాపార కేంద్రం పెట్టినప్పుడు గాని వాళ్ళు ఏనాడు కూడా భారతదేశంలో సంపదని కొల్లగొట్టుకొని ఇంగ్లాండ్ తరలించాలనే కాన్సెప్టే వాళ్ళకు లేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి అక్కడ తయారైన వస్తువులను తీసుకొచ్చుకున్నామా, ఇండియాలో అమ్ముకున్నామా, సాయంత్రం కల్లా జేబులో ఎన్ని డబ్బులు పడ్డాయనే ఆలోచనే తప్పితే భారతదేశాన్ని దోచుకోవాలనే ఆలోచన ఫస్ట్ లో వాళ్ళకు లేదు. వాళ్ళకి భారతదేశాన్ని దోచుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే 2 కారణాల వల్ల వచ్చింది. ఆ 2 కారణాలు ఏంటంటే వాళ్ళతో పాటు మన భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళని మన భారతదేశం నుంచి తరిమి వేయాలని, భారతదేశంలో రాజకీయాల్లో జోక్యం చేసుకొని భారతదేశాన్ని మొత్తం తాము గుప్పెట్లో పెట్టుకోవాలని ఫస్ట్ ప్రయత్నం చేసిన దేశం ఫ్రెంచ్ దేశం. అందుకని ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళని ఇండియా నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఇంగ్లీష్ వాళ్ళు వ్యాపారం మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తే రాజకీయాలు చేయకుండా ఉంటే ఈ దేశంలో చక్రవర్తులు ఫ్రెంచ్ వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోయేటట్టున్నారు. అందువల్ల మనకి భారతదేశంలో ఆధిపత్యం తక్కువగా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఏం చేశారంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. అంటే ఇంగ్లీష్ వాళ్ళు వ్యాపారాన్ని పక్కన పెట్టి ఒక విధంగా యుద్ధాల మీద కాన్సన్ట్రేషన్ ఒక దశలో చేయడానికి ప్రధాన కారణం
ఫ్రెంచ్ వాళ్ళే అని చెప్పుకోవాలి. అందుకని చూడండి, ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వాళ్ళకి తమ ఆధిపత్యం కోసం ఇండియాలో కర్ణాటక యుద్ధాలు జరిగాయి. కర్ణాటక యుద్ధాల వరకు చూడండి 16వ శతాబ్దం 1600 సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు 1746లో మొదటి కర్ణాటక యుద్ధం వరకు ఎక్కడ కూడా ఏ స్వదేశీ చక్రవర్తితో కూడా జోక్యం చేసుకున్నట్టు జాడలేదు. వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ఉన్నారు తప్పితే యుద్ధాలు చేసి ఇండియాను ఆక్రమించాలనే కాన్సెప్టే లేదు. వాళ్ళకి ఆ కాన్సెప్ట్ కలిగించిన దేశం ఫ్రెంచ్ దేశం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, కర్ణాటక యుద్ధాలు అయిపోయే టైంకి ఇండియాలో ఇక పాగా వేయాలి, ఇండియాలో సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కాన్సెప్ట్ వాళ్ళకి కలగటానికి రెండో కారణం ఏంది? ఒకటి ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఇదాక రెండు కారణాలని చెప్పారు. ఒకటి ఫ్రెంచ్ వాళ్ళు అని చెప్పాను, ఇంకో కారణం ఉంది. ఏంటంటే 1760వ సంవత్సరం కల్లా ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం అంటే యంత్రాల సహాయంతో వస్తువులను తయారు చేసేటువంటి విధానం అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇంగ్లాండ్ వాళ్ళకి ఏమైందంటే, యంత్రాలతో వస్తువులు ఉత్పత్తి చేయాలంటే రా మెటీరియల్ అనేది చాలా అవసరం కావాల్సి వస్తుంది, ఇమ్మీడియట్లీ కావాల్సి వస్తుంది, చాలా కావాలి, తొందరగా కావాలి. రా మెటీరియల్ ఎక్కువగా ఉన్న దేశం ఏదయ్యా అంటే ఇండియా. అందుకని చూడండి, 1760వ సంవత్సరం నుంచి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన యుద్ధాలన్నీ ప్రధానమైన యుద్ధాలే. బాక్సర్ యుద్ధం 1764లో చేశారు. మైసూరు యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, ఏదైనా ప్రధాన యుద్ధాలన్నీ 1760 నుంచే బ్రిటిష్ వాళ్ళు చేశారంటే దాని ప్రధాన కారణం వాళ్ళ దేశంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం. అంటే ఒక ముఖ్యమైన విషయం, ఏదో బట్టల మూటలు నెత్తిని పెట్టుకొని ఇండియాలో తిరిగి వ్యాపారం చేసుకొని 4 రూపాయలు వెనకేసుకున్నామని వచ్చినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని యుద్ధం అనే ముగ్గులోకి దించింది ఫ్రెంచ్ వాళ్ళు. ఆ ఫ్రెంచ్ వాళ్ళ నుంచి వాళ్ళని ఎల్లగొట్టడానికి ట్రై చేసి కర్ణాటక యుద్ధంలో ఫైనల్ గా ఇంగ్లీష్ వాళ్ళు విజయం సాధించి ఇక వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇండియాలో ఇంకా ఎక్కువ సంపాదించుకుంటున్న అన్న టైంలో వాళ్ళ దేశంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం వాళ్ళని ఒక రాక్షసులుగా తయారు చేసింది. ఒక విధంగా మీకు అర్థం కావాలంటే వాళ్ళని ఇక ఒక రాక్షసులుగాను లేకపోతే బాగా దోచుకునే వ్యక్తులుగా తయారు చేసిందంటే వాళ్ళ దేశంలో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవమే ప్రధానమైన కారణము. అంటే ఇప్పుడు చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనలో ప్రధాన ఉద్దేశం వాళ్ళు 1600 సంవత్సరము డిసెంబర్ 31వ తారీఖు నాడు కంపెనీ స్థాపించినప్పుడు ఇవన్నీ కారణాలు కాదు, వర్తక వ్యాపారాలు చేసుకోవటమే కారణం. ఏదో సాదా సీదా కంపెనీ లాగా వచ్చింది. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించింది ఏది? క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు వచ్చింది? 1942 సంవత్సరంలో ఆగస్టు 8వ తారీఖు నాడు సాయంత్రం మహాత్మా గాంధీ బొంబాయిలో క్రాంతివీర్ మైదానంలో రేపటి నుంచి క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేస్తున్నబ్బా, డూ ఆర్ డై అని చెప్పింది. ఆగస్టు 8వ తారీఖు నాడు చెప్తే 1942 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఉద్యమం ఈ క్రింది సంస్థల్లో ఏ సంస్థ చేసిందయ్యా అంటే, ముస్లిం లీగ్ చేసిందా అంటే కాదు, ఆర్య సమాజం చేసిందంటే కాదు, బ్రహ్మ సమాజం అంటే కాదు, భారత జాతీయ కాంగ్రెస్ అంటే అది పక్కన పెడదాం, హిందూ మహాసభ అంటే కాదు. అంటే భారత జాతీయ కాంగ్రెస్ తరపున మహాత్మా గాంధీ 1942 ఆగస్టు 9వ తారీఖు నుండి ప్రారంభించిన ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమం అంటారు. మరి మీరు ఆగస్టు 8వ తారీఖు అని చెప్పారు కదా అంటే, గాంధీ ఆగస్టు 8వ తారీఖు నాడు బాంబేలోని క్రాంతివీర్ మైదానంలో రేపటి రోజున నేను సూర్యోదయాన్ని చూడాలంటే నేను ఏదో సాధించాలి లేదా మరణించాలన్న కాన్సెప్ట్ తో నేను రేపటి నుంచి యుద్ధరంగంలో ప్రారంభిస్తున్నా అని చెప్పాడు. అందుకని ఆగస్టు 9వ తారీఖు నుంచి ఈ ఉద్యమం ప్రారంభమైంది. క్విట్ ఇండియా అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించింది యూసఫ్ మొహరాలి అనేటటువంటి ఒక వ్యక్తి దీన్ని ఉపయోగించాడు. ఇదేదో బాగుందని చెప్పి క్విట్ ఇండియా అనే పదాన్ని ఈ ఉద్యమానికి తగిలించడం జరిగింది. క్విట్ ఇండియా అనే పదాన్ని మొట్టమొదటిసారి ఉపయోగించింది యూసఫ్ మొహరాలి. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఉద్యమాన్ని ఆగస్టు ఉద్యమం అంటారు. ఎందుకు ఈ ఉద్యమాన్ని ఆగస్టు ఉద్యమం అంటారంటే, ఆగస్టులో స్టార్ట్ అయింది కాబట్టి ఆగస్టు ఉద్యమం అంటారు. ఈ ఉద్యమాన్ని నాయకుడు లేని ఉద్యమం అంటారు.
నాయకులు లేని ఉద్యమం ఎందుకంటారంటే ఈ ఉద్యమంలో జాతీయ నాయకులు ఎవ్వరూ కూడా కీలక పాత్ర పోషించలేదు. ఇది సామాన్య ప్రజలందరూ కలిసి ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి భారతదేశంలో ప్రధానమైనటువంటి నాయకుల్ని అంటే గాంధీతో పాటు మిగతా నాయకులందరినీ కూడా నైట్కు నైటే బ్రిటిష్ వాళ్ళు ఆగస్టు 8వ తారీఖు నాడు ఆ జైళ్ళల్లో బంధించారు. అందువలని దీనికి నాయకులు లేని ఉద్యమం అని చెప్తారు. కాకపోతే సామాన్య ప్రజలు ఉద్యమం చేస్తుంటే ఒక స్త్రీ, ఒక మహిళ ఈ ఉద్యమాన్ని నడిపించింది. ఆమె అరుణా ఆసఫ్ అలీ. అందుకని ఆమెని క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా అని పిలుస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం అనగానే మహాత్మా గాంధీ దుమ్ము లేపిండు. భారతదేశంలో ఆ సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం తర్వాత గాంధీ చేపట్టిన ఒక అద్భుతమైన ఉద్యమం. ఇది మనం ఎన్నోసార్లు చదువుతాం. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా మహాత్ముడు చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమానికి అసలు సలహా ఇచ్చింది ఎవరంటే మన తెలుగు వాళ్ళు, మన కర్నూలు వాళ్ళు. మన కర్నూలు సర్క్యులర్ అనే పేరుతో కళా వెంకట్రావు అని చెప్పి మన జాతీయ నాయకుడు ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేస్తే ఎలా ఉంటదని చెప్పి ఒక సర్క్యులర్ ని కర్నూలులో రాసి మిగతా తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యాలయాలన్నిటికీ కూడా రహస్యంగా పంపించాడు కళా వెంకట్రావు అనే జాతీయ నాయకుడు. అందుకని ఆ సర్క్యులర్ ని కర్నూలు సర్క్యులర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ కర్నూలు సర్క్యులర్ లో ఏముందంటే బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గాలను మనం ఎదిరించాలంటే గాంధీ సత్యాగ్రహాలు పనికిరావు, గాంధీ చేపట్టే సత్యాగ్రహాలు ఇవేమీ పనికిరావు, ఆ మొత్తం ధ్వంసం చేసి పడేయాలా, రైల్వే స్టేషన్లని పగలగొట్టి పడేయాలని చెప్పి కర్నూలు సర్క్యులర్ లో ఆయన రాసి పంపించాడు. ఇదేదో బాగుందని చెప్పి గాంధీకి తెలిసి గాంధీ ఇది దేశం మొత్తం కూడా చేద్దామని చెప్పి ఈ ఉద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమం పేరు పెట్టించాడు. అంటే భారతదేశ వ్యాప్తంగా వచ్చిన 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి పురుడు పోసిన లేదా సలహా ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది లేదా ప్రాంతం ఏదంటే మన ఆంధ్రదేశం, మన తెలుగుదేశం అని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే లక్నో ఒప్పందంలోని ముఖ్యాంశం ఏమనగా లక్నో ఒప్పందం ఒక సంఘటన అనగానే మనకి ఇయర్ గుర్తుకు రావాలి, ఒక సంఘటన అనగానే కొంతమంది వ్యక్తులు గుర్తుకు రావాలి, ఒక సంఘటన అనగానే ఒక సంస్థ గుర్తుకు రావాలి. అప్పుడు గుర్తొస్తే అసలు ఎగ్జామ్ లో ఎందుకు మార్కులు రావు చెప్పండి. ఇప్పుడు చూడండి, లక్నో ఒప్పందం అనగానే కాస్తో కూస్తో హిస్టరీ పరిజ్ఞానం ఉన్న ప్రతి పిల్లవాడికి తెలుస్తుంది 1916వ సంవత్సరంలో లక్నో ఒప్పందం జరిగింది. ఈ లక్నో ఒప్పందం ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ లోనే 2 కూటములు ఉన్నాయి, మితవాదులు, అతివాదులు. అప్పుడు వేరువేరుగా ఉన్నారు. దాంతో పాటు ముస్లిం లీగ్ అని చెప్పి ఒక సపరేట్ వర్గం ఉంది. అంటే ముస్లిం లీగ్ని, అతివాదుల్ని, మితవాదుల్ని ముగ్గురిని ఒకటి చెయ్యటానికి చేపట్టిన ఒప్పందాన్ని లక్నో ఒప్పందం అంటారు. ఈ ఒప్పందము అనిబీసెంట్ బాలగంగాధర తిలక్ కృషి వల్లనే జరిగింది. అర్థమైంది కదా. చూడండి, లక్నో ఒప్పందంలో ముఖ్యాంశం ఏమనగా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాలా, నెక్స్ట్ అంటే ఇది కాదు, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించటమా, ఇది కాదు, అతివాదులు మితవాదులు సమైక్యం అవటమా అంటే ఇది కొంత భాగం చూద్దాం. నెక్స్ట్ జాతీయ కాంగ్రెస్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహాయం చేయటమా, ఇది కానీ కాదు, ముస్లిం లీగ్ జాతీయ కాంగ్రెస్ తో కలిసి డొమినియన్ ప్రతిపత్తి కోసం పోరాడటమా అంటే ఇది కరెక్ట్. చూడండి, 1906లో ముస్లిం లీగ్ అనే కొత్త పార్టీ ఏర్పడింది భారతదేశంలో. ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారంటే కర్జను బెంగాల్ని విభజించటం కరెక్టే, ఓకేనా, కర్జన్ బెంగాల్ విభజించటం కరెక్టే అని చెప్పి భారతదేశంలోని ఇస్లాం మతం వాళ్ళు మేము కాంగ్రెస్ నుంచి బయటికి పోతున్నాం. ఎందుకు బయటికి పోతున్నాం అంటే కాంగ్రెస్ కి బెంగాల్ విభజించటం ఇష్టం లేదు, కానీ మాకు ఇష్టం అని చెప్పి ముస్లిం లీగ్ అనే కొత్త పార్టీ 1906వ సంవత్సరంలో ఢాకా, ఇప్పుడు బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ అని చెప్పి కోటీశ్వరులు ఈ పార్టీని పెట్టారు. అప్పటి నుంచి జాతీయ కాంగ్రెస్ కి ముస్లిం లీగ్కి ఎడ్డం అంటే తడ్డం అంటుంది. అలా ఇద్దరు ఎడ్డం అంటే తడ్డం అని కొట్టుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిస్తే మనం ఆటలు సాగమని చెప్పి ముస్లింలకి ప్రత్యేకంగా భారతదేశంలో 1909లో 1909లో మింటో మార్లే సంస్కరణలప్పుడు భారతదేశం ఇస్లాం మతం వాళ్ళకి ప్రత్యేకంగా ఓటు హక్కు ఇచ్చారు. ఓటు హక్కు ఇచ్చేసరికల్లా
ఈ ఇస్లాం మతం వాళ్ళు ఏం చేశారంటే మేము బ్రిటిష్ వాళ్ళ వైపే ఉంటామని చెప్పి జాతీయ కాంగ్రెస్ తో గొడవ పెట్టుకొని అసలు జాతీయ కాంగ్రెస్ చేపట్టిన ఏ సమావేశానికి ముస్లింలు రావట్లేదు. రాకపోయేసరికి ఈ ప్రాబ్లాన్ని గమనించిన అన్బీసెంట్ బాలగంగాధర తిలక్ ఏం చేశారంటే అతివాదుల్ని మితవాదుని కలుపుకోవాలి, దాంతో పాటు ముస్లింస్ ను కూడా మన వైపు తీసుకురావాలని చెప్పి వాళ్ళతో ఒప్పందాలు చెప్పి జాతీయ కాంగ్రెస్ ని ఒకటిగా చేసిన ఒప్పందం ఏదంటే లక్నో ఒప్పందం అంటారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగబోయేది ఒక ఎత్తురా నాయన, మనం కొట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు కలిసి అయిపోతుందని చెప్పి ఆ ఇస్లాం మతం వాళ్ళందరినీ కూడా కలపటానికి తీసుకొచ్చిన. అదేవిధంగా భారతదేశం డొమినియన్ ప్రతిపత్తి, ఓకే, మీరు ఇప్పటికిప్పుడు స్వతంత్రం ఇవ్వకపోయినా పర్లే, కేంద్ర శాసనసభలో కానీ రాష్ట్ర శాసనసభల్లో కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన భారతీయులు ఆ సభల్లో ఉంటే మాకు కావాల్సిన చట్టాలు మేమే చేసుకుంటాం, అంటే ఇండైరెక్ట్ పరిపాలన మాకు కావాలని చెప్పి డొమినియన్ ప్రతిపత్తి కోసమైన పోరాటం చేద్దామని చెప్పి 1916 సంవత్సరం లక్నో కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఇవన్నీ కాదా అంటే హోమ్ రూల్ ఉద్యమం ఎప్పుడో 1916లోనే అన్బీసెంట్ అదే సంవత్సరంలో స్టార్ట్ చేసింది, కానీ లక్నో ఒప్పందానికి హోమ్ రూల్ ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. హోమ్ రూల్ ఉద్యమం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం 1914లో స్టార్ట్ అయింది. యుద్ధం అయిపోయిన తర్వాత మీ దేశానికి మీ స్వతంత్రం గురించి ఆలోచిస్తామని చెప్పి అప్పటి బ్రిటన్ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. దీన్ని పురస్కరించుకొని బాలగంగాధర తిలక్ అన్బీసెంట్ ఏం చేశారంటే రేపటి రోజున భారతదేశానికి స్వాతంత్రం వస్తే భారతీయులు ఎలా పరిపాలన చేసుకోవాలో ఒక అవగాహన కల్పించడం కోసం అని చెప్పి హోమ్ రూల్ ఉద్యమం అనే ఒక ఉద్యమాన్ని మన భారతదేశంలో స్టార్ట్ చేశారు. అన్బీసెంట్ సౌత్ ఇండియాలో, బాలగంగాధర తిలక్ నార్త్ ఇండియాలో ఉద్యమాన్ని పీక్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఉద్యమానికి ఈ లక్నో ఒప్పందానికి సంబంధం లేదు. నెక్స్ట్ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం అంటే పసిపిల్లగాడికి తెలుసు. శాసన ఉల్లంఘన ఉద్యమం ఎప్పుడు వచ్చింది? 1930లో వచ్చింది. లక్నో ఒప్పందం 1916. అసలు దీనికి అసలు సంబంధమే లేదు. శాసన ఉల్లంఘన ఉద్యమం అంటే ఏంటి? ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, దానికి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ అతివాదులు మితవాదులు సమైక్యం అవటం అంటే అతివాదులు మితవాదులు ఏకం కావాలన్నది లక్నో ఒప్పందంలో ఒక కాన్సెప్టే, కానీ అతివాదులు మితవాదులు ఏకం కావటంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు 1916 సంవత్సరం లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మితవాదులందరూ కూడా రాలిపోయారు. వయసు ఎక్కువ కావటం వల్ల వాళ్ళందరూ కూడా రాలిపోయారు. బాలగంగాధర ఎవరైనా, గోపాలకృష్ణ గోఖలే లేరు, తర్వాత దాదాబాయి నౌరోజీ లేరు, వీళ్ళెవ్వరూ లేరు. అంటే ఇక అతివాదులదే పైచేయి అయింది. ఇది కలిసినా కలవకపోయినా పెద్ద దేశానికి నష్టమేం లేదనే పరిస్థితి వచ్చింది. కాకపోతే మనం కలుపుకోవాల్సింది ముస్లిం లీగ్ అనే ఆలోచన వచ్చింది. నెక్స్ట్ జాతీయ కాంగ్రెస్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహాయం చేయటం అంటే లక్నో ఒప్పందం జరిగింది 1916లో, కానీ జాతీయ కాంగ్రెస్ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకు సహాయం చేయాలనే కాన్సెప్ట్ 1915లోనే వచ్చింది. 1915 నుంచి మన దేశానికి చెందినటువంటి సైనికులు వెళ్ళి మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా పోరాటం చేస్తున్నారు. మన దేశం నుంచి దాదాపు 20 లక్షల మంది సైన్యం మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. అందుకని ఇందాక ఒక మాట అన్న, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి గెలిస్తే భారతదేశానికి స్వతంత్రం గురించి ఆలోచిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ఎందుకు చెప్పిందంటే మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు మన భారతీయులు ఏమని చెప్పారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మొదటి ప్రపంచ యుద్ధంలో మీకు సపోర్ట్ ఇవ్వమని చెప్పారు. దానికి బ్రిటన్ భయపడింది. ఎందుకంటే మీరు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇండియా నుంచి 20 లక్షల మంది సైన్యం వస్తుంది. ఆ సైన్యం రాకపోతే మొదటి ప్రపంచ యుద్ధంలో మేము జర్మనీ ఆస్ట్రియా చేతిలో ఓడిపోయేటట్టున్నామని చెప్పి ఏమన్నది, యుద్ధం అయిపోయిన తర్వాత చూద్దాం అలే అన్నది. అనేసరికి మన వాళ్ళు 1915వ సంవత్సరం నుంచి భారతదేశ వాళ్ళు సైనికులు వెళ్ళి బ్రిటన్ ప్రభుత్వం తరఫున పోరాటం చేశారు. మీరు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 1915వ సంవత్సరంలో మన సైనికులు వెళ్ళి బ్రిటన్ ప్రభుత్వం తరఫున పాల్గొనడానికి ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే అప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలో బారిస్టర్ గా పనిచేసుకుంటున్న గాంధీ 1915వ సంవత్సరం జనవరి 9వ తారీఖు నాడు ఇండియాకు వచ్చాడు. అదే ఎన్ఆర్ఐడి అని మనం చేస్తాం. ఆయన
ఆ 1915 సంవత్సరం జనవరి 9వ తారీఖు ఇండియాకు వచ్చి భారతీయులకి ఏమని చెప్పిందంటే, నాకు ప్రపంచంలో చాలా ఇష్టమైన దేశం ఇంగ్లాండ్ మొదటి ప్రపంచ యుద్ధం అనే కష్టంలో ఉంది, ఆ కష్టాన్ని మనం పోగొట్టాలనే సరికల్లా గాంధీ మీద అభిమానంతో చాలా మంది మనసు మార్చుకున్నారు. అందువల్లనే 1915 సంవత్సరం నుంచే మన భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా పోరాటం చేయడం ప్రారంభించారు. కాకపోతే ఇక్కడ లక్నో కాంగ్రెస్ అంటే మాత్రం ఇస్లాం మొత్తం వాళ్ళని అంటే ముస్లింలని జాతీయ కాంగ్రెస్ లో క్లోజ్గా ఉండేటట్టు చేయడానికి, ఇండియాకి డొమినియన్ ప్రతిపత్తి విషయం గురించి ఆలోచించడం కోసం ఈ ఉద్యమం వచ్చిందంటే ఒప్పందం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఏ సమావేశమున గాంధీజీ శాంతియుత మార్గముల ద్వారా స్వాతంత్ర సముపార్జన కాంగ్రెస్ లక్ష్యమని వక్కాణించాడంటే, గాంధీ 1917లో ఇండియాకు వచ్చాడని చెప్పాను. 1916లో గుజరాత్ లో సబర్మతి ఆశ్రమం పెట్టిందన్నాం. లక్నో కాంగ్రెస్ సమావేశానికి గాంధీ కూడా వెళ్ళిందని మనకు తెలుసు. లక్నో కాంగ్రెస్ కి గాంధీ వెళ్ళిన తర్వాత అందరూ ఆయనకు సన్మానం చేయటం, ఇండియా దక్షిణాఫ్రికాలో పెద్ద పెద్ద పోరాటాలు తీసుకొచ్చాడు, నెటాల్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించిందని అందరూ ఆయన గురించి ప్రశంసలు జల్లు కురిపించారు. ఆ తర్వాత విషయం ఏంటంటే చౌరీ చౌరా ఇది చంపారన్ పోరాటం. 1917లో చంపారన్ పోరాటంలో గాంధీ హీరో అయిండు. తర్వాత అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పోరాటంలో హీరో అయిండు. గుజరాత్ లో కేదా అనేటటువంటి ప్రాంతంలో రైతులు ఉద్యమం చేస్తుంటే గాంధీ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి అక్కడ హీరో అయ్యాడు. మొత్తానికి భారతదేశంలో 3 చిన్న చిన్న ఉద్యమాలకి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఒకటి చంపారన్ పోరాటం, 2 అహ్మదాబాద్ పోరాటం, 3 కేదా పోరాటం. ఈ 3 పోరాటాల ద్వారా గాంధీ మీద జనాలకి ఏం అవగాహన వచ్చిందంటే, గాంధీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకురాబోయే హీరో అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఎందుకంటే 1920వ సంవత్సరం కల్లా, ఓకేనా, 1920వ సంవత్సరం కల్లా బాలగంగాధర్ తిలక్ ఇక అవసాన దశలో ఉన్నాడు. ఆయన అనారోగ్యంతో ఉండి ఇక స్వతంత్ర పోరాటంలో పాల్గొనటం లేదు. మరి స్వతంత్ర పోరాటం అనే ఒక ప్లాట్ఫామ్ మీదకి ఒక హీరో కావాలి. ఆ హీరో ఎవరా అని అందరు ఎదురు చూస్తున్నప్పుడు అందరికీ ఆశాకిరణంగా ఎవరు కనిపించారంటే గాంధీ కనిపించాడు. అప్పుడు గాంధీని అడిగారు, నువ్వే జాతీయ కాంగ్రెస్ నడిపించబ్బా అంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను శాంతియుత మార్గాల ద్వారా స్వతంత్ర సంపార్జన కాంగ్రెస్ లక్ష్యమని చెప్తున్నాను. నా రూట్ లోకి మీరు వచ్చేటట్టయితే నేను కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తాబ్బా అన్నాడు. మరి ఆ సమావేశం ఏది అన్నాడు. 1929 లాహోర్ సమావేశం అంటే ఇది కాదు, 1907 సూరత్ సమావేశం అంటే కాదు, 1920 నాగపూర్ సమావేశం అంటే అట్లా పెడదాం, 1916 లక్నో సమావేశం అంటే కాదు, బొంబాయి సమావేశం అంటే కాదు. మీరు చూడండి, 1920లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ అతి త్వరలో బ్రిటన్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయేటట్టుగా ఒక భారీ ఉద్యమాన్ని చేపట్టబోతున్నాను. కాకపోతే నేను ఆ ఉద్యమానికి లీడర్షిప్ వహించాలంటే నేను చెప్పిన సత్యం అహింసా మార్గాల ద్వారా మాత్రమే మీరు నడుచుకుంటానని మాట ఇస్తే నేను మీకు నాయకత్వం వహిస్తానని చెప్పారు. వెంటనే శ్రీలం విజయరాఘవాచార్య అధ్యక్షతన కాంగ్రెస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి గాంధీ చెప్పిన దానికి మేము ఆమోద ముద్ర వేస్తున్నామని చెప్పారు. అదే 1920వ సంవత్సరం నాగపూర్ కాంగ్రెస్ సమావేశం. ఈ సమావేశం ద్వారానే గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం అనేటటువంటిది భారతదేశంలో ప్రారంభించాడు. నెక్స్ట్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు నిలుపుదల చేశాడు అన్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కంటిన్యూషన్ గా 1920లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసింది అన్నాం. మరి ఎందుకు నిరాకరణ ఉద్యమానికి ఎందుకు నిలుపుదల చేశాడు అన్నాడు. అందువల్ల జలియన్ వాలాబాగ్ విషాద సంఘటన, బెంగాల్ నందు ప్రారంభమైన బీతావహ ఉద్యమం, ముస్లిం లీగ్ స్థాపన, చౌరీ చౌరా సంఘటన, ఆంగ్లేయులు సాగించిన అణచివేత చర్యల వలన అంటే ఇది చూడండి. ఇక్కడ ఆన్సర్ ఏదంటే చౌరీ చౌరా సంఘటన. 1922వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖు. ఇలాంటి డేట్లు మాత్రం మర్చిపోతే నీకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రాదు. భారతదేశ చరిత్రలో ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినవి డేట్లు ఉండవు, సంవత్సరాలు మాత్రమే అడుగుతాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో కూడా డేట్లు ఉండవు, ప్రత్యేకంగా ఇయర్స్ మాత్రమే అడగటానికి అవకాశం ఉంటది ఒకవేళ అడిగితే. ఇకపోతే ఆధునిక భారతదేశ చరిత్రలో మాత్రం ముఖ్యంగా ఐరోపా వారి రాకనే పాఠం దగ్గర నుంచి మొదలు పెడితే స్వతంత్ర పోరాటం వరకు, స్వతంత్రం వచ్చేంత వరకు ప్రతి సంఘటన ఇయర్స్ తెలియాలి, ఇయర్స్ తో పాటు డేటు తెలియాలి. ఎందుకంటే వాటన్నిటిని వరుస క్రమంలో అమర్చమంటాడు. ఒకే సంవత్సరానికి సంబంధించిన ఇచ్చి వీటితో నెలల తేడాతో ఏం జరిగిందో వరుస క్రమంలో అమర్చమంటాడు.
అప్పుడు ఆ డేట్లు కనుక తెలియకపోతే నువ్వు తలకాయ గోడకేసి కొట్టుకున్నా కూడా మార్కులు రావు. అర్థమైనా? అందుకని ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితులలో డేట్లు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు బుక్స్ చదివేటప్పుడు మీరు ఈ అకాడమీ పుస్తకాలు చదువుతారా, ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలు చదువుతారా మీ ఇష్టం, కానీ నోట్స్ ప్రత్యేకంగా మీరు పాఠం చదివేటప్పుడు కానీ లేదా ఆన్లైన్ క్లాసులు వింటున్నప్పుడు నాయే కాదు, ఎక్కడ ఏ క్లాసు ఏ సారు చెప్తున్న క్లాసు వింటున్నా కూడా ఒక A4 సైజ్ పేపర్ మీద డేట్లన్నీ కూడా వరుస క్రమంలో రాసుకోండి. ఇవి తర్వాత రేపు అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివిజన్ చేసుకోవడానికి ఒకసారి ఉపయోగపడతాయి. ఎందుకంటే ఆధునిక భారతదేశ చరిత్ర మీద మాత్రం నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, డేట్లు తెలియకుండా మీకు మార్కులు అయితే రావు.